హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ఇన్ ట్రెడిషన్. నో షుగర్, నో మైదా, నో బటర్, నో ఓవెన్ ఇవేమీ వాడకుండా కేవలం బెల్లం, గోధుమ పిండితోనే చాలా హెల్తీగా కేక్ అనేది రెడీ చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా తినచ్చు. హెల్తీగా చేసి పెడదాం అనుకుంటే ఒకసారి ఈ కేక్ని ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా స్పంజీగా వస్తుంది. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ మీద దలసరిగా ఉన్న గిన్నె లాంటిది పెట్టుకోవాలి. మీ దగ్గర ఇలాంటి గిన్నె కనుక లేకపోతే కుక్కర్నైనా వాడుకోవచ్చు. దీనిలోనే స్టాండ్ని కూడా పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత మరొక గిన్నె తీసుకొని అందులో పావు కప్పు పెరుగు, పావు కప్పు రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అంటే వాసన లేని నూనె ఏదైనా వాడచ్చు, అలాగే అరకప్పు బెల్లం, ఈ మూడు కూడా కలిసే విధంగా కలిపేసుకోవాలి. బెల్లం అనేది కరిగి ఇదంతా కూడా క్రీమీగా వచ్చేంత వరకు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి బెల్లం అనేది కరిగిపోయి క్రీమీగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ గిన్నె మీద స్ట్రైనర్ పెట్టేసుకొని 1 కప్పు గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, పావు టీ స్పూన్ ఉప్పు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వీటిని జల్లించేసుకోవాలి. మనం కేక్ రెడీ చేసుకున్నప్పుడు ఈ ప్రాసెస్ అనేది చేసుకుంటే మనకి ఎక్కడైనా నలకలు కనుక ఉంటే పోతాయి, ఉండలు ఉన్నా సరే పోతాయి మాట. ఒకే డైరెక్షన్లోని ఈ పిండి అంతటిని కలిపేసుకోవాలి. బెల్లంలోని పిండి అంతా కలిసాక అప్పుడు 1/4 కప్పు పాలను తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. అయితే పాలు అనేవి మరిగించి చల్లార్చిన పాలు తీసుకోవాలి. మనం కేకులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏవైనా సరే రూమ్ టెంపరేచర్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఇక్కడైతే ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకున్నాం కదా. మనకి కన్సిస్టెన్సీ కూడా మరీ గట్టిగా ఉండకూడదు, రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అనేది వేసుకోవాలి. మనం ఎగ్లెస్సే చేస్తున్నాం కాబట్టి ఎసెన్సే యూస్ చేయాల్సిన అవసరం లేదు, యాలకుల పొడి కూడా వాడుకోవచ్చు. నా దగ్గర ఎసెన్స్ ఉంది కాబట్టి ఎసెన్స్ అనేది యాడ్ చేసేసి మొత్తం అంతా కలిపేశాను. కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను దలసరిగా ఉన్న గిన్నె లాంటిది తీసుకున్నాను. మీ దగ్గర అల్యూమినియం గిన్నె ఉంటే దానిని కూడా తీసుకోవచ్చు, కానీ కాస్త దలసరిగా ఉండేది తీసుకోండి. తర్వాత గిన్నె అంతటికి ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని బటర్ పేపర్ వేసేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ కనుక లేకపోతే గోధుమ పిండితోని మొత్తం అంతా కూడా డస్టింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గిన్నెలోని మనం ముందుగానే రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ అంతటినీ కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు నేను పైన డ్రై ఫ్రూట్స్ అనేవి చల్లుకోవడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం పప్పు, మరొక 2 టేబుల్ స్పూన్లు టూటీ ఫ్రూటీ వేసుకొని అందులో కాస్తంత ఫ్లోర్ అనేది వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా చేయడం వల్ల మనకి కేక్ బేక్ అయిపోయినప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి కిందకి వెళ్ళిపోకుండా పైనే ఉంటాయి. ఈ విధంగా మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసేసుకున్నాం కదా. ముందుగానే ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో ఈ గిన్నెని పెట్టేసి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 45 నుంచి 50 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. కరెక్ట్గా 50 నిమిషాలకి కేక్ అనేది బేక్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మీకు 50 మినిట్స్ తర్వాత కేక్ చూపిస్తున్నాను. బాగా పొంగింది కదా. మీకు ఉడికిందో లేదో తెలియాలంటే ఈ విధంగా మధ్యలో టూత్పిక్తో కానీ ఈ విధంగా చాక్తో కానీ గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. ఇన్ కేస్ మీకు కుక్ అవ్వలేదు అని అనిపిస్తే మరొక 10 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత డిమాల్ చేసేసుకొని పీసెస్ కింద కట్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా స్పంజీగా ఉండే వీట్ ఫ్లోర్ కేక్ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. మీకు ఈ కేక్ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.